హాయ్ నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ఏదైతే నూతన సంవత్సర వేడుకలు ఉన్నాయో అందులో ఖచ్చితంగా పోలీస్ నిబంధనలు అయితే పాటించాలని అయితే హైదరాబాద్ సిపి కానీ సైబరాబాద్ సిపి కానీ అదేవిధంగా రాచకొండ సిపి అధికారులు అయితే హెచ్చరించడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు చేస్తే తప్పనిసరిగా కఠిన చర్యలు ఉంటాయని వారు హెచ్చరించడం జరుగుతుంది. ఏవైతే ఈవెంట్లు నిర్వహిస్తున్నారో అపార్ట్మెంట్స్లో కానీ ఇతరితర రిసార్ట్స్లో కానీ ప్రాంతాల్లో ఖచ్చితంగా ఇన్ అండ్ అవుట్ ఎగ్జిట్ ప్రాంతాల్లో ఖచ్చితంగా సీసీ ఫుటేజ్ కెమెరాలు అమర్చాలని, అదేవిధంగా పార్కింగ్లో కూడా సీసీ ఫుటేజ్ కవరేజ్ అమర్చాలని, వచ్చిన వారికి పార్కింగ్ సదుపాయం కల్పించాలని అయితే వారు సూచించడం జరుగుతుంది. ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని, 45 డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువ సౌండ్ వాడకూడదని అయితే నిషేధం విధించడం జరిగింది. ఎవరైతే హైదరాబాద్ సిపి సివి ఆనంద్, అదేవిధంగా సైబరాబాద్ అవినాష్ మహంతి, రాచకొండ పిఎస్కి సంబంధించిన సుధీర్ బాబు సిపిలు అయితే హెచ్చరికలు జారీ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా తాగి వాహనం నడుపుతున్న వ్యక్తులకు వాహన సదుపాయం, ఉచిత వాహన సదుపాయం అయితే కల్పిస్తున్నారు. ఏదైతే తెలంగాణ 4 వీల్స్ అసోసియేషన్ ఆధ్వర్యం, అదేవిధంగా 4 వీల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ అధ్యక్షతన ఈ ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా 500 కార్లు, 250 బైక్ ట్యాక్సీలు ఏర్పాటు చేయడం అయితే జరుగుతుందని, ఏదైతే ట్రై కమిషనర్ పరిధి ఉందో హైదరాబాదు, సైబరాబాదు, రాచకొండ ఈ సరిహద్దుల్లో అయితే వీళ్ళు 4 వీల్స్ అసోసియేషన్ వాళ్ళు అయితే ఉచిత వాహన మిత్ర అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అది రాత్రి 10 గంటల నుంచి 1 గంట వరకు మాత్రం ఈ సదుపాయం ఉంటుంది. ఎవరైతే బాగా తాగి మద్యం మత్తులు కనీసం ఇంటికి వెళ్ళలేని పరిస్థితిలో ఉంటారో వాళ్ళు ఈ సదుపాయాన్ని వాడుకోవాలని ఉచితంగా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అదేవిధంగా చూసుకుంటే మనం సిటీ పరిధిలో ఏ బార్లు, ఏవి రిసార్ట్స్ కానీ, బార్లు కానీ, వైన్ షాపులు కానీ ఏ విధంగా పర్మిషన్లు ఉన్నాయి, వాటి గురించి పూర్తిగా మనం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిఐ వెంకటరెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు డిసెంబర్ 31 నూతన సంవత్సరం ప్రారంభం కానున్న సమయంలో సిటీలో ఏ నిబంధనలు ఉన్నాయి, ఏ నియమాలు ఉన్నాయి అనేది మన సిఐ సార్ వెంకటరెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. ఆయన వద్దున్నారు. సార్ చెప్పండి సార్. ఈరోజు 31 సందర్భంగా ఈ మా జూబ్లీహిల్స్ పరిధిలో ఉన్న పబ్బులు, బార్ అండ్ రెస్టారెంట్లు, స్టార్ హోటల్స్ అన్నిటికీ ఉన్న పర్మిషన్ వచ్చిన వాటికి మాత్రం ఎవరైతే క్రౌడ్ ఏదైతే ఉందో ఆ క్రౌడ్ ఎక్కువ కాకుండా, అంటే ఏదైతే పాసులు ఇష్యూ చేసేంత వరకు ఉందో పాసులు ఇష్యూ చేసేంత వరకే జనాలను అలో చేయాలని చెప్పేసి అదొకటి రిక్వెస్ట్ చేసినాం. అదేవిధంగా నిబంధనల ప్రకారం ఏదైతే ఉన్నదో ఫ్లైఓవర్లు అన్ని క్లోజ్ చేసినాం. వీక్ డేస్ కాబట్టి ఈరోజు యాక్చువల్గా 12 గంటల వరకు ఉండేది, కానీ 1 గంట వరకు ఈరోజు పర్మిషన్ ఇచ్చినారు. అంటే 1 గంట అదనంగా ఇచ్చినారు. సో అందరూ నూతన సంవత్సర వేడుకలన్నీ అన్నీ మంచిగా జరుపుకోవాలి. అదేవిధంగా రోడ్డు ప్రమాదాలు ఎలాంటివి లేకుండా ఉన్నతాధికారుల ఆదేశాలను పాటిస్తూ మేము బందోబస్తుని నిర్వహించాలని అనుకుంటున్నాం. సో ఇప్పుడు ఇక్కడ మా జూబ్లీహిల్స్ పరిధిలో ఆల్మోస్ట్ ఆల్ మాకు 30 నుంచి 38 వరకు పర్మిషన్ పెట్టారు. వాటిలో పర్మిషన్ ఉన్న వాటి వరకు అనుమతిస్తాము. రిమైనింగ్ ఏదైతే ఉన్నదో అనుభవించాం. సార్, ఈ అపార్ట్మెంట్స్లో ఈవెంట్స్ సంబంధించిన సీసీ ఫుటేజ్ ఖచ్చితంగా ఉండాలని నియమం ఉన్నట్టుగా తెలుస్తుంది సార్. దాని గురించి ఏమంటారు సార్? ఈ అపార్ట్మెంట్ విషయాలకైతే లేదు, కానీ ఇప్పుడు ఏదైతే పబ్బుకు సంబంధించిన విషయాలు, బార్ అండ్ రెస్టారెంట్ ఏదైతే మన తెలంగాణ యాక్ట్ ప్రకారం 2013 యాక్ట్ ప్రకారం ఏదైతే ఉన్నదో ఆ నిబంధనలు సీసీ కెమెరాలు పెట్టుకోవాలనే నిబంధనలు ఖచ్చితంగా ఉన్నాయి. ఆ ఖచ్చితమైన ప్రకారం వాటికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నా సెక్యూరిటీ మెజర్స్, డిఎఫ్ఎండీస్, హెచ్హెచ్ఎండీస్, అదేవిధంగా ఎంట్రీస్, ఎగ్జిట్స్ అన్ని క్లారిటీ విధంగా. నెక్స్ట్ వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో ప్యాటర్న్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తగిన పార్కింగ్ సౌకర్యం కల్పించేసి, అంటే ఏదైతే విధిగా వచ్చేసేసి మళ్ళీ క్రమం తప్పకుండా ఇంటికి జాగ్రత్తగా వెళ్ళిపోయేటట్టు చూసుకోవాలని మా యొక్క ఇది. సార్, మరొకటి ఏంటంటే 4 వీల్స్ అసోసియేషన్ సంబంధించి ఒక 500 కార్లు, 250 బైకులు కూడా మద్యం బాగా సేవించి ఇంటికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న వారి గురించి ఏర్పాటు చేశారని సమాచారం ఉంది సార్. దాని గురించి ఏమంటారు? ఇప్పటివరకు అయితే మా పోలీస్ తరఫు నుంచి అయితే అట్లాంటి సమాచారం ఏం లేదు. ఒకవేళ వేరేది ఏమైనా ఉంటే, ప్రైవేట్ ఏజెన్సీలు ఏమైనా ఉంటే వాళ్ళు యాప్ ద్వారా కానీ ఇంకా కన్సర్న్ ద్వారా కానీ వాళ్ళు నిర్వహించుకోవచ్చు. అట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. మాకు ఇన్సిడెంట్ ఫ్రీ ఏదైతే ఉందో వాళ్ళు తగిన జాగ్రత్త నిబంధనలు పాటించుకొని ఇంటికి వెళ్ళిపోతే మంచిది. ఇది సార్ చెప్తున్న పరిస్థితి. సిటీలో ఖచ్చితంగా నియమ నిబంధనలు పాటించాలని, అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కూడా తప్పనిసరిగా నిర్వహిస్తామని అయితే
సార్ చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ నూతన సంవత్సరం ఆనందంగా యాక్సిడెంట్ ఫ్రీగా జరుపుకోవాలని అయితే అటు పోలీస్ శాఖ నుంచి కూడా చెప్పడం అయితే జరుగుతుంది.